గత 5 ఏళ్లలో తాడిపత్రి మున్సిపాలిటీ నాశనం చేసిన మాజీ ఎమ్మెల్యే పెద్దారెడ్డి మరోసారి ఇక్కడ అడుగు పెట్టారంటే అభివృద్ధి జరగదని అక్కడి కౌన్సిలర్లు అంటున్నారు. గత 5 ఏళ్లలో తమను ఎన్నో ఇబ్బందులకు గురి చేశారని, కేసులు పెట్టి జైలుకు కూడా పంపించారన్నారు. తాడిపత్రిలో ఒక భయానక వాతావరణాన్ని పెద్దారెడ్డి సృష్టించారన్నారు. ప్రస్తుతం మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి ఆధ్వర్యంలో పట్టణంలో అభివృద్ధి జరుగుతుందని, ఇలాంటి సమయంలో ఆయన మరోసారి ఇక్కడ అడుగు పెడితే మళ్లీ గొడవలు అలజడులు జరుగుతాయని అంటున్న తాడిపత్రి మున్సిపల్ కౌన్సిలర్లతో మా ప్రతినిధి ప్రకాష్ ఫేస్ టు ఫేస్. తాడిపత్రిలో హైటెన్షన్ వాతావరణం అయితే మొదలైంది. గత 16 నెలలుగా తాడిపత్రిలోకి రావాలంటూ ఎవరైతే మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ప్రయత్నిస్తున్నారో, అట్లే గతంలో ఆయన చేసిన ఘోరాలకి ప్రతీకారంగానే ప్రస్తుతం టీడీపీ ఎవరైతే ఉన్నారో జేసీ అస్మిత్ రెడ్డి గారి వర్గము, తర్వాత జేసీ ప్రభాకర్ రెడ్డి గారి వర్గం అతన్ని రానికూడదు అంటూ భీష్మించుకుని కూర్చున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ఈరోజు భద్రతా పోలీసులు కఠినమైన భద్రతా ఏర్పాట్లతో రానుండగా నారాయణరెడ్డిపల్లిలో ఆయన్ని నిలిపేసి పోలీసులు అయితే వెనక్కి పంపించిన పరిస్థితి అయితే ఉంది. మనం ఇప్పుడు ప్రస్తుతం జేసీ ప్రభాకర్ రెడ్డి గారి ఇంటి దగ్గర ఉన్నాం. ఒకసారి టీడీపీ వర్గాలు ఇక్కడే, మహిళా నాయకులు కూడా ఇక్కడే ఉన్నారు. ఒకసారి వాళ్ళతో అడిగి తెలుసుకుందాం. అసలు మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి గతంలో చేసిన అరాచకాలు అవన్నీ ఎలా ఉన్నాయి, ఎందుకు వారు ఆయన్ని రానియకుండా తాడిపత్రిలోకి రానియకుండా అడ్డుపడుతున్నారో ఒకసారి వారి మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. మేడం చెప్పండి, గతంలో కేతిరెడ్డి పెద్దారెడ్డి గారి చేసిన అరాచక పాలన అంటున్నారు. వారు చేసిన అరాచక పాలన ఏమి అనేది మీ మాటలో ఒకసారి చెప్పండి. ఏముందండి, మా కేసులు పెడితేనే పెట్టిండేటి మీరు చూస్తేనే ఆ ఫైల్స్లో మీకు తెలుస్తుంది. ఇప్పుడు మామూలు సాదా సీదా గృహిణిగా ఉంటాము, మా కేసులతో సంబంధం ఏంటి? గతంలో కూడా నేను 2017లో కౌన్సిలర్గా ఉంటాను. అప్పుడు ఎప్పుడు కూడా కేసులు అనేటివే లేవు. ఈయన కేసులు అంటే ఏంటి, మా హింస అంటే ఎలా ఉంటుంది మీకు చూపిస్తామని చూపించినాడు. ఎవరైతే యాక్టివ్గా వర్క్ చేస్తుంటారో, ఎవరైతే యాక్టివ్గా పని చేసుకొని వాళ్ళ చేసే అరాచకాలను అవినీతిని ప్రశ్నిస్తుంటారో వాళ్ళపైన బనాయించినాడు. 307లు, SC ST అట్రాసిటీ కేసులు, ఇంకా వేరే సెక్షన్లన్నీ ఎత్తుకొని మరీ కేసులు పెట్టి మమ్మల్ని పెట్టిన ఇబ్బందులు అన్నీ ఇన్ని కావు. రాష్ట్రంలో 175 నియోజకవర్గాలు ఉన్నాయి. అందులో ఒక్కటి తాడిపత్రి గెలిచిందంటే దాని వెనుక ఎంత పోరాటం ఉంటుంది? మీరు ఒకసారి మా గతంలో జరిగినటువంటి చూడండి, వీడియోస్ తెలుస్తుంది. ఎంత పోరాటం చేసింటే మేము కౌన్సిలర్గా అంత రాక్షస పాలన నెగ్గింటామో చూసుకోండి. ఇప్పుడు పులివెందల ఉంది, పులివెందల వస్తుంది అనుకున్నాము. ఎట్లా ఆయనదే కదా, జగన్దే కదా ఇలాకా, జగన్ ఇలాకాలో గెలుస్తాడులే అనుకున్నాం. కానీ ఓటమి పాలయ్యింది. కానీ ఈ తాడిపత్రిలో వైసీపీ ఇలాకాలో మేము తాడిపత్రిలో మున్సిపాలిటీ గెలిచినాం. అది మా రాజకీయం అంటే. మేం ప్రజలకు చేరువలో ఉన్నాము. 40 సంవత్సరాల సుదీర్ఘ రాజకీయ నేపథ్యం ఉన్న జేసీ ప్రభాకర్ రెడ్డి ఆధ్వర్యాన్ని అయితేనే తాడిపత్రి మున్సిపాలిటీ ద బెస్ట్ మున్సిపాలిటీగా తీర్చిదిద్దుతారని ప్రజలను నమ్మినారు. అప్పటికే 1 సంవత్సరం అయింది పెద్దారెడ్డి గెలిచి. ఆయన మీద నమ్మకం కోల్పోయినారు ప్రజలు. నమ్మకం కోల్పోయి సంవత్సరానికే మమ్మల్ని గెలిపించినారు. ఆ గెలుపు వెనక ఎన్నో పోరాటాలు ఉన్నాయి. ఎంతో బాధ ఉంది మహిళలుగా. మేము ఎంత బాధపడినామో మాకు తెలుసు. ఆయన రౌడీలను వేసుకొని ఆటి నుంచి ఇటు వరకు మమ్మల్ని ఎంపర్లాడిచ్చినాడు. పార్టీ లేదు, మా వెనకల జనాలు లేరు. మహా తిప్పి కొడితే 10 మంది ఉంటాము. వాళ్ళు మొత్తం ఎంటైర్డ్ ఫ్యామిలీ, హర్ష, సాయి, పెద్దారెడ్డి, వాళ్ళ కుటుంబం, వాళ్ళ కార్యకర్తలు, వాళ్ళ నాయకులు అందరూ నన్ను సరౌండింగ్ చేసుకొని నువ్వు ఎట్లేస్తావో చూస్తాం, నామినేషను నీ అంత చూస్తావు, నీ భర్తను చంపుతావు, నీ ఫ్యామిలీని లేపేస్తావు. ఇంత బాధ పెడితే మేము ఎంత బాధపడి ఉండాలా మీరు ఒకసారి చూడాలా. ఆయన ఏమో అంత నీతిమంతుడేం కాదులే, మెత్తగా మాట్లాడుతా అంటే దాని వెనకాల చాలా ఉంటుంది. ఆయన చెప్పినాడు కదా, పార్టీ వచ్చినా రాకపోయినా ఫ్యాక్షనిజం చేస్తారంట. ఈ కాలంలో ఫ్యాక్షన్ చేస్తామంటే ఎవడైనా ఒప్పుకుంటాడా? రైట్. ఇదే క్రమంలోనే ఇదే దాని గురించి గత ప్రభుత్వంలో ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారో మనతో మాట్లాడడానికి మల్లి గారు కూడా ఉన్నారు. సార్ చెప్పండి, గత ప్రభుత్వం హయాంలో మీరు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారు? ఎందుకు ఇప్పుడు ప్రస్తుతం అయితే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఎన్ని ఆర్డర్లు కోర్టు నుంచి తీసుకొస్తున్నా ఆయన్ని రానియని పరిస్థితి ఉంది, దానికి కారణం ఏమంటారు? రానియన పరిస్థితి అంటే కనుక పెద్దారెడ్డి ఒక మాట అన్నాడు, నేను గెలిచినా ఓడినా 3 నెలల్లో బీజేపీ వచ్చినా, జనసేన వచ్చినా, తెలుగుదేశం వచ్చినా 3 నెలల్లో నేను ఫ్యాక్షన్ మొదలు పెడతా అన్నాడు. వెంటాడుతా అన్నాడు, ఫ్యాక్షన్ చేస్తా అన్నాడు. మరి అలాంటి ఫ్యాక్షన్ చేసే లీడర్ ఎవరైనా రాణిస్తారండి? మీరు చెప్పండి, ఎవరైనా ఫ్యాక్షన్ చేస్తానంటే ఎవరైనా రాణిస్తారా? రానివ్వరు. ఫ్యాక్షన్ లీడర్కి అసలు తాడిపత్రిలో అసలు స్థానమే లేదు.
ఇంకోటి ఇబ్బందులు అంటావా 2021 నుంచి చూసుకుంటే వందలాది మంది కార్యకర్తల పైన అక్రమ కేసులు. మీరు చూసుకుంటే మా సబ్జెక్టులకు వెళ్ళామంటే ఆ టర్మ్లో సబ్జెక్టులకు వెళ్ళామంటే దాదాపు ఒక 50-60 మంది మా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఉంటారు. ఫేస్బుక్లో పోస్ట్ పెట్టిన కేసు, తర్వాత ఎవరైనా ప్రొఫైల్ పిక్ పెట్టుకున్న కేసు, తర్వాత ఏదన్నా కానీ పని చేసిన కేసు, ఏదన్నా వాళ్ళ అవినీతి గురించి విమర్శించిన కేసు. సరే మా మున్సిపాలిటీ పరిధిలో మేము ఏదైనా కానీ డెవలప్మెంట్ చేసుకుందామని మా చైర్మన్ గారు ఏదైనా ఆటోలు రిపేర్ చేపిస్తామన్న కేసు. ఎన్ని హౌస్ అరెస్టులు, గుడికి పోతా అంటే హౌస్ అరెస్టు, ఇంటి నుంచి బయటకు పోతా అంటే హౌస్ అరెస్టు, లేదు ఏదైనా పని చేసుకుంటే హౌస్ అరెస్ట్. ఎన్ని చేసినారు? ఇన్ని చేసి ఈ పొద్దు నాకు పర్మిషన్ ఇవ్వలేదు అడ్డుకున్నారంటే ఎందుకు? ఎంతమంది మీరు బాధ పెట్టారు? ఎన్ని కుటుంబాల జీవితాలు నాశనం చేశారు? ఎంతమంది జైలు పాలు చేశారు? ఎంతమంది పైన దాడులు చేశారు? ఇన్ని అరాచకాలు చేసి ఇంత దుర్మార్గాలు చేసి ఈ పొద్దు నేను వస్తాను తాడిపత్రి కంటే ఎవరైనా ఒప్పుకుంటారండి? ఎవ్వరు ఒప్పుకోరు. ముఖ్యంగా నువ్వు ఫ్యాక్షన్ చేస్తా అన్నావు 3 నెలలకు. సరే నువ్వు ఫ్యాక్షన్ చేస్తా అంటే మేము ఊరుకుంటామా? నువ్వు ఫ్యాక్షన్ చేస్తా అంటే వస్తుంటే మేము ఊరుకుంటామా? మేము ఊరుకుంటాం. చూద్దాం మరి ఎంతమంది ఫ్యాక్షన్ చేస్తావు నువ్వు, చూద్దాం ఫ్యాక్షన్ చేస్తా అన్నావు కదా 3 నెలలకు. ఈ పొద్దు నువ్వు ఒక్క రోజు నీకు పోలీసులు అడ్డుకుంటే ఆ మంతన విలువలు ఆడిపోతున్నావే. ఇన్ని సంవత్సరాలు మమ్మల్ని ఎంత వేధించినావు? అసలు నీకు సిగ్గుందా? నీకు మా చెల్లెలు పెళ్ళి తెలిసి నువ్వు నా జైల్లోకి పెట్టినావే, నీకు సిగ్గుందా? ఎవడైనా కానీ చేస్తాడా రాజకీయ నాయకుడు? ఇది మనం చూసుకున్నట్టయితే తాడిపత్రిలో జేసీ ప్రభాకర్ రెడ్డి గారి ఇంటి దగ్గర వారి అనుచరుల వర్గం అయితేనే కౌన్సిలర్లు అయితేనేమి కేతిరెడ్డిని ఎట్టి పరిస్థితుల్లోనూ తాడిపత్రిలోకి రాణించలేదు. ఎవరైతే ఫ్యాక్షన్ని ఉసిగొలుపుతామన్న వ్యక్తులను అయితే మేము తాడిపత్రిలోకి ఎలాంటి రానిము. అసలు గతంలో చేసిన అరాచక పాలన మేము ఇంకా మర్చిపోలేదు. ఎట్టి పరిస్థితుల్లోనూ కేతిరెడ్డి పెద్దారెడ్డిని అయితే తాడిపత్రిలోకి రానిము. మేము ప్రశాంతంగా ఉండాలని కోరుకుంటున్నాం అంటూ వారు చెప్తున్న పరిస్థితి ఉంది. కెమెరామ్యాన్ కమల్తో జయప్రకాష్, బీఆర్కే న్యూస్, తాడిపత్రి.